ప్యారిస్. ప్యారిస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? హలో, ఇది ఇండియా కాదు, ప్యారిస్. ఇండియాని టేప్ రికార్డులో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మన్మధుడి మూవీ అన్నా, లవంగం గారన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆ మూవీ చూసినప్పటి నుంచి అసలు ప్యారిస్ ఎప్పటికైనా వెళ్తామా, అసలు ఎప్పుడైనా ఈఫిల్ టవర్ చూస్తానా నేను అని కలలు కంటూ ఉండేదాన్ని. లాస్ట్ వీడియోలో నేను లండన్ నుంచి ప్యారిస్కి ఎలా వచ్చాను అని ట్రైన్ జర్నీ వీడియో అయితే పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి వెళ్ళి. ఈ హంగామా ఏంటి హడావిడిగా రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? లిటరలీ నేను 2 డేసే ప్యారిస్లో ప్లాన్ చేశాను. సో వీ హ్యావ్ టు మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. 2 డేస్లో ట్రిప్ ప్లాన్ చేయడం గొప్ప కాదు, అది ఇంప్లిమెంట్ చేయడం గొప్ప. అందులో సగం టైం నిన్న జర్నీలోనే పోయింది. నైట్ కొంచెం బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. ఈ రోజు మొత్తం ఫుల్ డే ఉంది మనకి, అండ్ రేపు వెకేట్ చేస్తున్నాను. సో ఉన్న కొంచెం టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మూసుకొని పొద్దున్నే లేయాలి. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి ఒక మంచి కెఫే ఎతకాలి. లెట్స్ గో. వాట్ ఏ శకునం. నా ఓల్డ్ కంపెనీ అనమాట బిఎన్పి పరిబా. అక్కడే నేను 2 years వర్క్ చేశాను చెన్నైలో ఉన్నప్పుడు. అసలు ఈ కంపెనీలో జాయిన్ అవడానికి మెయిన్ రీజనే నేను ఆన్ సైట్కి ప్యారిస్ వెళ్ళొచ్చని. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. సో అలా నొస్టాల్జియాలో నుంచి బయటకు వచ్చి ఒక కెఫేలోకి అయితే దూరిపోయాను. కాఫీతో పాటు నాకు పీనా చాకోలా అంటే చాలా ఇష్టం. సో అదొకటి ఆర్డర్ చేశాను. అండ్ ప్యారిస్ వచ్చి క్రోసాన్ తినకపోతే ఎలా చెప్పండి? సో ఒక క్రోసాన్ కూడా ఆర్డర్ చేశాను. సో ఫుడ్ ఫినిష్ అయ్యేలోపు నా ప్లాన్ గురించి చెప్తాను. ఏమీ ప్లాన్ చేయలేదు, చెయ్యను. ఏది అనిపిస్తే అది చేస్తాను. కానీ నేను హాస్టల్ లోకల్ని కలిశాను. వాళ్ళతో పాటు ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాను. దీన్ని లూవ్ మ్యూజియం అని అంటారనమాట. దీనికి స్పెల్లింగ్కి, దీని ప్రొనౌన్సియేషన్కి అస్సలు కనెక్షనే ఉండదు. రీసెంట్గా మెహబూబ్ అండ్ సత్య అనుకుంటా ఒక సాంగ్ కూడా తీశారు కదా, అది ఇక్కడ ఈ పిరమిడ్ దగ్గర అనమాట. మ్యూజియంకి కూడా ఇంతమంది వస్తారా? ఆ లైన్లు ఏంటి అసలు, గొడుగులు పట్టుకొని మరీ ఉన్నారు అని అనుకుంటున్నారా? ఈ మ్యూజియం ఇంకొక దానికి బాగా ఫేమస్ ఏంటంటే మొనాలిసా అంటే కుంభమేళా మొనాలిసా కాదు, మొనాలిసా పెయింటింగ్ బై లియోనార్డో డా విన్సీ. అండ్ చాలా దూరం నుంచి కూడా జనాలు జస్ట్ టు సీ ద పెయింటింగ్ వస్తారనమాట. కానీ నేను మాత్రం వెళ్ళలేదు లోపలికి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, టికెట్స్ అంత ఈజీగా దొరకవు, చాలా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది. నేను కూడా అంత గట్టిగా ట్రై చేయలేదు, ఎందుకంటే ఇక్కడ లైన్లో నుంచొని నీ టికెట్ ఉన్నా కూడా యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ లైన్ అనమాట. సో అందులోని ఆ పెయింటింగ్ని నువ్వు లిటరలీ ఫర్ సెకండ్స్ చూస్తావు అంతే. దానికి నేను అంతసేపు నుంచొని నా టైం అంతా అయిపోతుంది, మిగతా ఇంకే ప్లేసెస్ చూడలేను అనే ఒక థాట్తో ఇక్కడ నేను జస్ట్ బయట అలా ఎక్స్ప్లోర్ చేసి ఆ పిరమిడ్ అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఐ స్టార్టెడ్ టు మై నెక్స్ట్ లొకేషన్. కానీ నాతో వచ్చిన నా హాస్టల్ ఫ్రెండ్ దగ్గర టికెట్ ఉంది, తను లోపలికి వెళ్ళిపోయారు. సో అందుకే నేను నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ లొకేషన్ గెస్ట్ చేయమంటే ఐ థింక్ 99% కరెక్ట్గానే గెస్ట్ చేస్తారనుకుంటాను. మీరు గెస్ట్ చేసేలోపు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాము. సోలోగా రండి, గ్రూప్గా రండి, కపుల్గా రండి, ఎలా వచ్చినా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. టికెట్స్ కొనాలన్నా, పాస్ తీసుకోవాలన్నా నావిగో యాప్లో అయితే తీసుకోవచ్చు. లిటరలీ మ్యాప్స్లో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పెడితే ఏ నెంబర్ అండర్ గ్రౌండ్ తీసుకోవాలి అన్ని ఈజీగా చూపిస్తుంది. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించేది ఏంటంటే ఎగ్జిట్ సైన్స్ ఉండవు, ఎగ్జిట్ అని కూడా రాసి ఉండదు, సార్టీ అని రాసి ఉంటుంది. సార్టీ అంటే ఫ్రెంచ్లో ఎగ్జిట్ అనమాట. ఇందాక లొకేషన్ గెస్ట్ చేసే ఉంటారు కదా. లెట్స్ గో టు ది సెకండ్ లొకేషన్ ఇన్ మై అన్ప్లాన్డ్ ఐటినరీ. ఐఫిల్ టవర్. Finally I'm here. Oh my god, it feels so heavy. ఎందుకంటే బుక్ కవర్స్ మీద మూవీస్లో చూసే ప్లేసెస్ని ఒక్కదాన్ని నా అంతటి నేనే ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇట్ జస్ట్ ఫీల్స్ కైండ్ ఆఫ్ లైక్ అచీవ్మెంట్ ఏమో. కానీ నేను ఇంకొకటి బాగా అచీవ్ చేశాను ఇక్కడ, జనాల లుక్స్. ఎందుకంటే ఒక పెద్ద ట్రైపాడ్ పెట్టుకొని ఆ ముందర వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే జనాలు అందరూ నాకేసి చూస్తున్నారు చూడు. అండ్ లోపల ఫోన్ పోతుందేమో అనే భయం ఒకటి. ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీ అందరికీ డౌట్ ఉండే ఉంటుంది, ప్యారిస్లో నిజంగానే ఇలా ఉంటుందా అని. నిజం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అదిగో ఒక బాల్ ఏ కప్పు కింద ఉంది అనేది మీరు చెప్పాలన్నమాట. సో వాడేం చేస్తాడంటే వాళ్ళ గ్యాంగ్లో వాడే వచ్చి బెట్టేసి కరెక్ట్ చెప్తాడనమాట. 100 euros 200 euros వచ్చేస్తాయి. అది చూసి మీరు అత్యాసపడి వెళ్ళి మీరు కూడా బెట్టేశారనుకో, యూ విల్ నెవర్ గెట్ దిస్ రైట్. మీరు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఏం ఉండదు. సో ఇలాంటి వాటికి మాత్రం అస్సలు దూరంగా ఉండండి, చాలా దూరంగా ఉండండి.
సో ఈఫిల్ టవర్ ఫినిష్ చేసుకొని వెళ్ళబోయే టైంలో నాకు ఒక బ్రెజిలియన్ అమ్మాయి కనిపించింది. ఇద్దరం సోలోగా వచ్చాం కాబట్టి సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం కలిసి అని చెప్పి డిసైడ్ అయ్యాము. You mean these stairs or? I think so, yes. Do you want to go? Or? Yeah, anything is fine for me. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్క్ డి ట్రయంఫ్, విచ్ లుక్స్ లైక్ ఇండియా గేట్ ఆఫ్ కోర్స్. బట్ యాక్చువల్గా అయితే నెపోలియన్ బోనపార్టీ అని 1806లో ఫ్రెంచ్ ఆర్మీ విజయానికి గుర్తుగా దీన్ని ఆదేశించారు. ఇండియాలో అమర్ జవాన్ జ్యోతి లాగా ఇక్కడ కూడా ఈ ఫ్లేమ్ ఉంటుందన్నమాట ఆర్క్ ది ట్రయంఫ్ కింద. ఇదేంటంటే World War Iలో వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా తెలియకుండా చనిపోయిన వాళ్ళందరికీ గుర్తుగా ఈ ఫ్లేమ్ని స్టార్ట్ చేశారు. ఈ ఫ్లేమ్ దగ్గర రావాలంటే చుట్టుపక్కలంతా ట్రాఫిక్ ఉంటుంది, రౌండ్ అబౌట్ లాగా. మీరు డైరెక్ట్ దారి లేదు, అండ్ సైన్స్ కూడా ఉండవు, కానీ అండర్ గ్రౌండ్ నుంచి ఒక దారి ఉంటుంది మీరు ఇక్కడికి రావడానికి. సో రావడానికి అవ్వదని చెప్పి రాకుండా ఉండకండి. నెక్స్ట్ లొకేషన్ కోసం మీరు బస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండర్ గ్రౌండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆర్క్ ది ట్రయంఫ్కి కనెక్టెడ్ ఒక రోడ్ ఉంటుంది. ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి షాంప్స్-ఎలీజే, ఆల్సో నోన్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అవెన్యూ ఇన్ ద హోల్ వరల్డ్. ఆల్సో ఇది లగ్జరీ షాప్స్కి, షాపింగ్కి చాలా ఫేమస్. మీరు రిచ్ కాకపోతే షాపింగ్ చేయకండి ఇక్కడ. మేమిద్దరం అంతా ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, అండ్ బై దెన్ మా ఇద్దరికి ఫుల్ ఆకలేసేస్తుంది ఫస్ట్ ప్లేస్లో. మన బ్రెజిల్ పాప ఏం చెప్పిందంటే ఇక్కడ ఒకే ఒక్క మ్యూజియం ఉంది విచ్ ఇస్ ఫ్రీ, దట్ ఈస్ పెటిట్ ప్యాలెస్. మళ్ళీ ఈ ప్లేస్కి రాము కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేద్దామనింది. సరే అని వెళ్తే ఫుల్ లైన్ ఉంది. ఇంకా మాకు అంత ఓపిక లేక మా ఆకలికి పక్కనే ఉన్న చెరీ బ్లాజమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పక్కనే వెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ అండ్ కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఫుడ్ మీద దండయాత్ర చేయడానికి అయితే మేమిద్దరం బయలుదేరాము. 1 minute. దీన్ని ఎస్కలేటర్ అంటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమాన్ లెగ్స్ యాడ్. సో కలర్ఫుల్. ఉన్న ఆకలికి మేము తీసిన ఫోటో ఇది ఒక్కటే, సో అడ్జస్ట్ అవ్వండి. ఫుల్గా తినదరిగిందాక మెట్లెక్కి మా నెక్స్ట్ లొకేషన్ వాల్ ఆఫ్ లవ్ అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా ఎమిలీ ఇన్ ప్యారిస్ చూసుంటే ఆల్ఫీ ఎమిలీకి ఇక్కడ ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడ 250 లాంగ్వేజెస్లో 311 టైమ్స్ ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా మొత్తం ప్యారిస్ ట్రిప్లో బెస్ట్ స్పాట్ ఫర్ సన్సెట్ అనమాట. మీరు మాత్రం ఇక్కడికి వెళ్ళకుండా ప్యారిస్ని వదిలేసి మాత్రం రాకండి, చెప్తున్నాను ముందే. అండ్ పైకి వెళ్ళడానికి వాకింగ్ చేసి వెళ్ళొచ్చు, మాలాగా కనిపిస్తున్నట్టుగా ఆ టాయ్ ట్రైన్స్లో కూడా వెళ్ళొచ్చు. మన బ్రెజిల్ పాపకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయే లోపు తనతో అయితే ఒక లాక్ పెట్టిద్దాము అని డిసైడ్ అయిపోయాను. మనం ఎలాగో పెట్టట్లేదు కదా, పక్కన వాళ్ళ అలవైనా కొంచెం గట్టిగా ఉండాలని ఏదో ఒక చిన్న ప్రయత్నం. ఈ వ్యూతో పాటు మంచి మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేద్దాం పదండి. సో ఫైనల్గా మన బ్రెజిల్ పాపని అయితే కన్విన్స్ చేశాను లాకెన్కి కొనడానికి. కలకాలం చిలక గోరింకల్లా ఉండాలని ఆశిస్తూ స్ట్రేంజర్ ఫ్రెండ్. ఫేమస్ జెలాటో తిని కొన్ని 7 years కొనేసి ఈ డిపార్టెడ్ అనమాట. ఎంత స్ట్రేంజ్ కదా అసలు. నిన్నటి వరకు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. అండ్ టుడే వీ లిటరలీ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ప్యారిస్ టుగెదర్. దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ అబౌట్ సోలో ట్రావెల్. రిమెంబర్, మనకి ఎక్కువ టైం లేదు, సో లెట్స్ స్టార్ట్ ద నైట్. ప్యారిస్ అట్ నైట్, వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అసలు నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. నేను డెఫినెట్గా మళ్ళీ వెళ్తాను ప్యారిస్, జస్ట్ నైట్ స్పెండ్ చేయడానికి అయినా వెళ్తాను. అక్కడ జస్ట్ కూర్చుని ఎవ్రీ 1 hourకి 5 minutes లైట్స్ బ్లింక్ అవుతాయి. అండ్ ఐ వాజ్ సో డామ్ ఎగ్జైటెడ్. అసలు ఎంత ఎగ్జైట్ ఉన్నానంటే నేను నా నైట్ అంతా. అండ్ అగైన్ సమ్ మ్యూజిక్ ఆన్ రోడ్, పీపుల్ డాన్సింగ్. అసలు ఆ వైబ్ ఉంది. అసలు నైట్ 2 వరకు, ఇది 2 o'clockకి అంటే నమ్ముతారా? అది కూడా వీక్ డే, నాట్ ఈవెన్ వీకెండ్, ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ అ ఫెస్టివల్ సీజన్.
That was Minnie in Paris for you, and see you in my next video. Bye bye.